definitely mindful of that. Right from Arya దగ్గర నుంచి మాకు బొమ్మలు ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే చాలామంది గురించి ఎందుకు వచ్చింది ఇది థాట్ అని అంటే, చాలామంది నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా రావాలని అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ మీటింగ్స్లో నేను అడిగేవాడిని వాళ్ళందరినీ, ఎందుకు రావాలనుకుంటున్నారు, వాట్ ఈస్ మీ విజన్, అంటే డబ్బు ఉందని సినిమా తీద్దాం అనుకుంటున్నారా, ప్యాషన్తో సినిమా తీద్దాం అనుకుంటున్నారు, అంటే రకరకాల ఐడియాలజీ. బట్ ఎవరికి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ సినిమాకు ఎలా మొదలు పెట్టాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది ఎవరిలో నేను క్లారిటీ చూసేవాడిని కాదు. అలాగే నేను యూఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కొన్ని వీడియోలు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. సార్ కొంచెం మీరు టైం ఇవ్వండి, యూఎస్లో ఉన్న వాళ్ళు నేను చెప్పేది, సినిమా తీసాము, ఈ సినిమా వీడియో చూడండి, ఇది ఎలా రిలీజ్ చేయాలో మాకు తెలియట్లేదు, 3 కోట్లు పెట్టాము, 4 కోట్లు పెట్టాము. అంటే ఇదంతా సినిమా తీయడం ముఖ్యం కాదు, ఒక కథ దగ్గర నుంచి సినిమా కంప్లీట్ చేసి అది ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్ళడం అనేది నాట్ ఈజీ, చాలా బిగ్ టాస్క్ అది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక సినిమా ఫీల్డ్లోకి రావాలి అనే ఒక ఆతృత ఉంది. కానీ యాక్ట్ చేసేసి ఆ సినిమా సరిగ్గా రీచ్ అవ్వలేదనుకో వాళ్ళ సమయం వృధా, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ, అలాగే ప్రొడ్యూసర్స్కి మనీ వేస్ట్. ఇవన్నిటి నుంచి పుట్టిన ఆలోచననే రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు రైట్ పీపుల్ సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుందనే 2 years బ్యాక్ వచ్చిన ఈ థాట్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఆ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం. పోతే ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి, ఎస్ మేము 30 సంవత్సరాలు కష్టపడి ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి మా కెరియర్ని అలా 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 చేసుకుంటూ 30 years పట్టింది మేము ఇక్కడికి రావడానికి. 100 మంది దర్శకులు కావాలని ప్రయత్నం చేస్తారు. ఫిలిం నగర్లో 2కో 3కో అవకాశం వస్తుంది, మ్యాక్సిమం 5గురికి అవకాశం వస్తుంది. 95 మంది ఫైళ్ళు పట్టుకొని తిరుగుతారు కానీ వాళ్ళకి అవకాశం రాదు. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ కావచ్చు, వాళ్ళ అప్రోచ్ కావచ్చు, వాళ్ళు చెప్పాలనుకున్నది రీచ్ అవ్వకపోవచ్చు. 3 to 5% అవకాశం వస్తే అందులో 4 ఫ్లాపులు తీస్తారు, ఒకరు హిట్ సినిమా తీయగలుగుతారు. ఆ 4లో 5గురిలో ఆ హిట్ తీసిన ఆయన కంటిన్యూ అవుతూనే ఫ్యూచర్లో మళ్ళీ ఆయనకు అవకాశం ఉంటుంది. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 1%. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నాను, శిరీష్ పైపుల వ్యాపారంలో ఉన్నాడు. మా లక్ష్మణ్ గారు మా పార్ట్నర్ అంతకుముందే ఆయన ఆటోమొబైల్లో ఉన్నారు. మేము సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయ్యే వరకు మా బిజినెస్లు మేము వదులుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతే మళ్ళీ వెనకకి వెళ్ళిపోదాం. నిజంగా ఫెయిల్ అయ్యాం, 2 years స్ట్రగుల్ పడ్డాం. ఎంత స్ట్రగుల్ పడ్డా అది వదలకుండా సాధించే వరకు వదలకుండా ఆ బిజినెస్ని వదులుకోకుండా సాధించాం. దీనికోసం మీ వృత్తిని వదులుకుంటే అది మీ కుటుంబాలకు ఎఫెక్ట్ అవుతుంది. సినిమా అనేది అట్రాక్షన్, సినిమా అనేది మనకు అలా అట్రాక్షన్లో లాగుతూ ఉంటుంది. మీ జీవితాల మీద అది ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటూ సినిమా పైన ప్యాషన్ ఉన్నప్పుడు దీంట్లో పెట్టి ఎప్పుడైతే సక్సెస్ అవ్వబోతున్నారో అప్పుడు మీరు 24 గంటలు కష్టపడాలి. 24 గంటలు కష్టపడితే ఒక మా సంస్థలో వచ్చినట్టు మేము కానీ, ఒక విజయ్ దేవరకొండ, ఒక దేవిశ్రీ ప్రసాద్, ఒక రవితేజ, ఒక నాని, వీళ్ళందరూ ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యి వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. పాత జనరేషన్లో రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చారు కానీ వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు. సినిమా అంటే అంత హార్డ్ వర్క్. వేరే పనులలో చేస్తాం, 8 గంటల డ్యూటీ ఉంటుంది, మ్యాక్సిమం 9 గంటలకు ఆఫీస్కి వెళ్తే 5 గంటలకు వచ్చేస్తారు. ఇందాక అనిల్ రావిపూడి అన్నాడు చూడు, దిల్ రాజు కాదు రన్నింగ్ రాజు పెట్టాలని ఎప్పుడు ఆలోచన. 5 గంటలకు లేచిన నుంచి ఏం చేయాలి, ఎలా జరుగుతున్న సినిమాని ఎలా సక్సెస్ చేయాలి, అలా ఉంది కాబట్టి ఈ 30 yearsలో మేము ఇక్కడ ఉండగలిగాం. సో ఇండస్ట్రీలోకి రావాలంటే మొదటిది మీ వల్ల మీ కుటుంబానికి ఎఫెక్ట్ అవ్వకూడదు. 2, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సక్సెస్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే 24 గంటలు సినిమా 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 అంటేనే సక్సెస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళు మనం ఎంకరేజ్ చేసినప్పుడు మన ఫేస్లో గ్లో వస్తుంది, కానీ మన పక్కన ఉన్న వాళ్ళు మనం డిస్కరేజ్ చేసినప్పుడు మన హార్ట్లో ఫైర్ రావాలి. అందుకని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి.
బట్ దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంతమంది డిస్కరేజ్ చేసినా మీ కళని మీరు నమ్మితే ముందడుగు వేసుకుంటూ వెళ్తూనే ఉండండి, ఎవరు ఎక్కడ ఆపలేరు. దానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, అండ్ అఫ్ కోర్స్ అవర్ డియర్ బ్రదర్ విజయ్ దేవరకొండ. అలాగే అదే దారిలో వచ్చిన మేమందరం కూడా. సో మనకి ఒక కళ ఉండటం చాలా ముఖ్యం. ఆ కళ చాలా అన్షేకబుల్లీ స్ట్రాంగ్గా ఉండటం ఇంకా ఇంకా చాలా ముఖ్యం. ఎవరు మనం నమ్మినా నమ్మపోయినా మన కళని, మన గోల్ని మనం నమ్మటం ఇంకా 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 చాలా చాలా ముఖ్యం. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ ఆల్ యువర్ డ్రీమ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వెబ్సైట్లో మీ 360 degrees అనేది చెప్పారు నాకు, అంటే అన్ని రకాల ఫీల్డ్స్కి ఉంది కదా సార్. అంటే దే కెన్ బికమ్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా. ఒక ప్రొడ్యూసరే ప్లాట్ఫామ్ కలిగించడం అనేది నిజంగా ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ వెబ్సైట్ లాంచెస్ దట్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. 2011 2012లో ఒకరోజు, అంటే 12-13 years 14 years బ్యాక్ మేబీ, ఒకరోజు మార్నింగ్ లేచి స్ట్రైట్ అవే idlebrain.com అని కొట్టేటోడిని. అది అప్పటికే 6 months 8 months నుంచి అదే హ్యాబిట్ అనమాట. పొద్దున్న లేవడం, idlebrain.com అని కొట్టి అందులో ఏదైనా కాస్టింగ్ కాల్ ఉందా అని చూడడం. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇన్ని ఛానల్స్ లేవు. అది ఒక్కటి ఉంటుండే మా యాక్టర్స్కి. నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది, ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఓపెన్ చేయగానే శేఖర్ కమల గారిది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాకి 3 హీరోలు 3 హీరోయిన్లకి కాస్టింగ్ కాల్ పెట్టిండ్రు. వొడాఫోన్ కంపెనీతో శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ రోజు మొత్తం, అంటే హ్యాపీ డేస్ తర్వాత హ్యాపీ డేస్ చేసేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే, అప్పుడు మరీ చిన్నగా ఉండే. అప్పటికి యాక్టర్ అవ్వాలని కోరిక కూడా లేకుండే. కానీ ఈ టైంకి నా డిగ్రీ అయిపోయి యాక్టర్ అవుదామని ఒక 1 year ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేసి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమల గారి కాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈ రోజు వరకు గుర్తుంది. ఆ కాస్టింగ్ కాల్కి అప్లై చేయడము, ఆ ఆడిషన్లకు వెళ్ళడము 6 నెలలు పట్టింది. ప్రతిరోజు టెన్షనే, ఈరోజు అవుతుందా కాదా, ఈ సినిమా దొరుకుతుందా లేదా. కానీ ఆ టెన్షన్ కూడా ఒక తృప్తి అనమాట. అంటే ఇట్ గేవ్ యూ అ రీజన్. రోజు పొద్దున్న లేవడానికి ఒక రీజన్, ఎదురు చూడడానికి ఒక రీజన్. ఆ టెన్షన్ కూడా ఈజ్ బెటర్ దెన్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్. అంటే ఆ ముందు 7 నెలలు 1 year ఆప్షన్ కూడా లేనప్పుడు ఎట్లుండేనో నాకు తెలుసు. ఈ 6 నెలలు ఈ ఛాన్స్ దొరుకుతుందా లేదా అని తెలియదు, కానీ మనం ప్రయత్నం చేయొచ్చురా, ఓ ఆపర్చునిటీ ఉందిరా, ఓ ప్లాట్ఫామ్ ఉందిరా, ఆఫీస్కి వెళ్తున్నాం, మా అసిస్టెంట్ డైరెక్టర్లకు కాల్ చేస్తున్నాం, అన్న ఏమైంది, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు తెలుస్తుందని. 60,000 అప్లికేషన్స్ వచ్చిండే ఆ సినిమాకి. 11 మంది మమ్మల్ని సెలెక్ట్ చేసిండ్రు, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఆపోజిట్ బ్యాచ్లో నేను, నవీన్ పోలిశెట్టి, ఒక బ్యాచ్ ఆఫ్ అస్. ఆ సినిమా in a small way played a big role in our lives. I know how important an opportunity is. Dil Raju garu ila Dil Raju Dreams and launch chestunna ani cheppinappudu ఆయనకి ఎందుకు చేయాలనిపించిందో నాకు తెలియదు, కానీ లక్షలాది మందికి ఈరోజు న్యూస్ బయటికి వచ్చినప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత హోప్ ఇస్తుందో నాకు తెలుసు. ఈ ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కడికి నా బెస్ట్ విషెస్. మీరందరూ హ్యాపీగా ఉండాలి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్. దేవుడి ఆశీర్వాదాలు మీ మీద ఉండాలి, లక్ మీతో ఉండాలి. ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ, ఈ వెబ్సైట్ లాంచ్ చేయడం ఐ థింక్ జస్టిఫైడ్. ఒక్కరి డ్రీమ్ నిజమైనా చాలు. ఐ థింక్ దిల్ రాజు గారు విల్ గెట్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆల్రెడీ 14 people డైరెక్టర్స్ని లాంచ్ చేసిండ్రు. ఇప్పుడు ఇందులో నుంచి యాక్టర్స్, డైరెక్టర్స్, కెమెరామ్యాన్, ప్రొడ్యూసర్స్ ఎంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినా ఇట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్. ఇట్ ఈస్ వర్త్ ఇట్.
I hope at least one of your dreams come true. And ఒక 5 years తర్వాత మీలో కూడా ఎవరైనా ఇట్లా స్టేజ్ మీద నిలబడి అప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అని లాంచ్ చేసిండ్రు, విజయ్ దేవరకొండ వచ్చిండే లాంచ్ చేసిండే, మేము చూసినాం, అప్లై చేసినాం, ఈరోజు ఇక్కడ ఉన్నామని మీరు కూడా స్పీచ్ ఇవ్వాలని, ఆ స్పీచ్ నేను వినాలని ఎదురు చూస్తున్నా. ఆ స్పీచ్ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నవ్వుతూ ఉంటా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఐ హోప్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ రాజు గారు ఫర్ డూయింగ్ దిస్ ఫర్ millions of us. Thank you so much. May God's blessings be with you. Thank you.